వెల్కమ్ టు చిన్ని ఇన్స్టిట్యూట్ 2021. ఓకే, ఈ వీడియోలోనే మనం ప్రాబబిలిటీలోని 14th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, 14th ప్రాబ్లం ఏంటనేది ఒకసారి చూడండి. వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షిప్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఓకే, అక్కడ ఉండేటటువంటి 52 కార్డ్స్ ఏవైతే డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో బాగా కలిపేసి ఫైండ్ ద ప్రాబబిలిటీ కనుక్కోండి ఆఫ్ గెటింగ్. మనం అందులోంచి ఒక కార్డు తీసినప్పుడు ఆ కార్డు ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్ అవ్వడానికి ప్రాబబిలిటీ చెప్పండి. రెడ్ కలర్ కింగ్ అవ్వడానికి రెడ్ ఎందులో రెడ్ ఉంటుంది కార్డ్స్ లో వచ్చేటప్పటికి మీకు తెలిసినవే స్పాడ్స్, క్లబ్స్, బ్లాక్ కార్డ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్ట్ అండ్ డైమండ్ అనేవి రెడ్ కార్డ్స్, అవి మీకు తెలుసు. ఇప్పుడు రెడ్ కార్డ్స్ అన్నాడు చూడండి వచ్చి. అయితే ఇక్కడ ఏమంటాడంటే రెడ్ కార్డ్స్ ఏంటంటే ఉంటాయి, డైమండ్ లో 13 కార్డ్స్ ఉంటాయి అండ్ హార్ట్ లోని 13 కార్డ్స్ ఉంటాయి. అంటే 26 కార్డ్స్ మన ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. అంటే ద కింగ్ అంటే 26 రెడ్ అంటే, కానీ అందులో ఏమంటున్నాడు కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంటున్నాడు. కింగ్ అనేది హార్ట్ లో ఒక కింగ్ ఉంటుంది, నెక్స్ట్ డైమండ్ లో ఒక కింగ్ ఉంటుంది. అంటే మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు రెండే. ఓకేనా, కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 2. మీకు అది తెలిసింది. నెక్స్ట్ వచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ లేదా అవుట్కమ్స్ అని రాసేయచ్చు. ఈక్వల్స్ టు 52. మొత్తం కార్డ్స్ ఎన్ని ఉన్నాయో అవి టోటల్ అవుట్కమ్స్ అనమాట 52. ఇప్పుడు వచ్చి ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు. రెడ్ కలర్ కింగ్ రావడానికి ప్రాబబిలిటీ. రెడ్ కలర్ కింగ్ ఎందులో ఉంటుంది, హార్ట్ లో ఒకటి ఉంటుంది, డైమండ్ లో ఒకటి ఉంటుంది. కాబట్టి రెండే ఫేవరబుల్ అవుట్కమ్స్. ఒక ప్రాబబిలిటీ ఓకే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ లేదా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ అవుట్కమ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. 2 టేబుల్ 2 1s 2 2s 2 6 12 అంటే 1/26 వచ్చింది ప్రాబబిలిటీ ఫస్ట్ సమ్కి. ఓకే, ఫస్ట్ సమ్కి దీనికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ చూసినట్టయితే ఇందులో ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి? ఓకే, ఫేస్ కార్డ్స్ లోని జాకు, కింగ్, క్వీన్ వీటిని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ డైమండ్ లో ఎన్ని ఉంటాయి ఫేస్ కార్డ్స్? 3 ఉంటాయి. అదే విధంగా హార్ట్ లో 3 ఉంటాయి, స్పాట్ కార్డ్ లోని 3 ఉంటాయి, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లబ్స్ లోని 3 ఉంటాయి. అంటే 3 × 4 12 ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. ఫేస్ కార్డ్స్ మొత్తం మీద ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి అనమాట. ఓకే, అవి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 12. ఓకేనా, 12 వచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి ఈ ఫార్ములాస్ మొత్తం అంతా ఒకటే. ఒక టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. ఇప్పుడు వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. ఒక 2 టేబుల్ 2 6 2 2s 2 6 మళ్ళా 2 3s 2 1s 2 3s అంటే 3/13 వచ్చింది. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెకండ్ సమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ ఫేస్ కార్డ్ అనేటప్పటికి ఫేస్ కార్డ్స్ అంటే ఏం చెప్పాను నేను? 3 కింగ్, క్వీన్, జాక్ వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. వీటికి రెడ్ కలర్ లో కావాలండి. రెడ్ కలర్ అనేటప్పటికి హార్ట్ కలర్ కార్డ్స్ లోని ఒక 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైమండ్ లోను 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ 3 ఫేస్ కార్డ్స్, అక్కడ 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి కదా. కాబట్టి ఇది రెడ్ అన్నాడు కాబట్టి రెడ్ అంటే 2 ఉంటాయి, డైమండ్ ఒకటిని, హార్ట్ ఒకటిని. కాబట్టి అక్కడ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఇందులో ఒక 3 ఉంటాయి, అందులో 3 ఉంటాయి. 3 3 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట.
6 ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ ఎప్పుడు కూడా అవే అవుతాయి. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఇవి 6 అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవి 6/52. 6/52. 2 టేబుల్లో 2 3s are 2 2s are 2 6s are. ఓకే, కాబట్టి 3/26. దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ థర్డ్ సమ్. ఓకే, జాక్ ఆఫ్ హార్ట్స్. హార్ట్ కార్డ్లోని జాక్. హార్ట్ కార్డ్లో జాక్లు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. కింగ్ ఎన్ని ఉంటాయి? హార్ట్లోని 1 ఉంటుంది. అలా అనమాట. జాక్ కార్డ్, హార్ట్ కార్డ్స్లో జాక్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ చెప్పండి అంటున్నాడు. జాక్ కార్డ్ హార్ట్ కార్డ్స్లోంచి జాక్ కార్డులు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటే. టోటల్ అవుట్కమ్స్ 52. ఫార్ములా మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం మరలా దానికి కూడా ప్రాబబిలిటీ ఫైండ్ చేసేవచ్చు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ అవుట్కమ్స్ 52. బికాస్ దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫోర్త్ ప్రాబ్లం. ఓకే, అయిపోయింది. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. అక్కడ స్పాట్ కార్డ్స్. స్పాట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 13 కార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఓన్లీ స్పాట్స్, అక్కడ స్పాట్ కార్డ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ కింద స్పాట్ కార్డ్స్ 13 ఉంటాయి. కాబట్టి 13 ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకేనా? తర్వాత వచ్చి టోటల్ అవుట్కమ్స్ ఎంత అంటే 52. కాబట్టి తెలిసిపోయింది. ఇంకేముంది? 13/52. 13 1s are 13 4s are. కాబట్టి 1/4 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫిఫ్త్ సమ్. ఓకే, నెక్స్ట్ చూస్తే ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. డైమండ్ కార్డ్లోని క్వీన్లు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది క్వీన్. ఓకేనా? క్వీన్ ఒకటే ఉంటుంది, కింగ్ ఒకటే ఉంటుంది, ఏదైనా ఒకటే ఉంటుంది. అదేమన్నాడు? క్వీన్ కార్డ్ కావాలంటే. క్వీన్ కార్డులు ఎన్ని ఉంటాయి? రెడ్లోని మనకి డైమండ్స్లోని ఒకటే ఉంటుంది. కాబట్టి క్వీన్ కార్డ్ డైమండ్లో ఒకటే ఉంటుంది. కాబట్టి అది ఫేవరబుల్ అవుట్కమ్ 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిగతాదంతా సేమ్. ఇంక వచ్చేసింది మీకు వచ్చి ఏమవుతుంది? 1/1 టోటల్ అవుట్కమ్స్ 52. దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సిక్స్త్ ప్రాబ్లం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే, కాకపోతే దీనికి ముందు మీకు సార్ నాకు స్పాట్ కార్డ్స్, క్లబ్స్, ఈ డైమండ్స్ ఇవి తెలియట్లేదంటే మనం మంచి వీడియో చేసాం థియరీ క్లాస్కి. ఓకే, మొత్తం థియరీ క్లాస్. ఎన్ని డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే అందులో మీకు సమాధానం ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి అది ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి. చూసిన తర్వాత ఈ చాప్టర్ చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.